వెల్కమ్ ఆస్పిరెంట్స్. సో మనకి స్కీమ్లో ప్రధాన్ మంత్రి స్వానిధి పిఎం స్వానిధి స్కీమ్ గురించి ఉంది. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ, కరెంట్ అఫైర్స్ యాజ్ వెల్ యాజ్ గవర్నెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంపార్టెంట్. సో పిఎం స్వానిధి స్కీమ్ గురించి ఏముందో ఒకసారి చూద్దాం. ఓకే, సో పిఎం స్వానిధి స్కీమ్ అనేది మనకి డ్యూరింగ్ కోవిడ్ టైం. ఓకే, సో ఒకటి ఇది డ్యూరింగ్ కోవిడ్-19లో లాంచ్ చేసినారు. సో ఈ స్కీమ్ ఏంటి అని అంటే స్ట్రీట్ వెండర్స్కి లోన్ ఇస్తుంది అనమాట. స్ట్రీట్ వెండర్స్, వీధి వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి లోన్ ఇస్తుంది. సో దీన్ని మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు అమలు చేస్తున్నారు. సో ఏ మినిస్ట్రీకి సంబంధించిన స్కీమ్ అంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు. సో దీని కింద వీధి వ్యాపారులు ప్రారంభంలో 10,000 వరకు లోన్ని అవైల్ చేయవచ్చు ఎట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ 7%. సో 7% ఇంట్రెస్ట్ తోటి దీన్ని 10,000 రూపీస్ లోన్ని వీధి వ్యాపారులు తీసుకోవచ్చు అనమాట. తర్వాత దీనికి ఒక స్కీమ్ ఉంది. ఈ వీధి వ్యాపారులు డిజిటల్ పేమెంట్స్ని ప్రోత్సహిస్తే వాళ్ళకి క్యాష్ బ్యాక్స్ కూడా వస్తుంది. సో ఇది ఈ స్కీమ్ యొక్క ఒక ముఖ్యమైనటువంటి ఇది ఒక ముఖ్యమైనటువంటి ఫీచర్ అన్నమాట. సో కోవిడ్-19 టైంలో లాంచ్ చేసినారు. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు అమలు చేస్తున్నారు. 10,000 వరకు 10,000 కొలాటరల్ ఫ్రీ, అంటే ఎటువంటి జమ లేకుండా లోన్ అనేది లభిస్తుంది. 7% దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్. డిజిటల్ పేమెంట్స్ని ప్రోత్సహిస్తే ప్రోత్సాహకాలు అనగా ఇన్సెంటివ్స్ లభిస్తాయి అన్నమాట. సో ఈ స్కీమ్ కింద ఎవరు ఎలిజిబుల్ అని అంటే స్ట్రీట్ వెండర్స్గా ఎవరైతే March 24, 2020 ఆన్ ఆర్ బిఫోర్ నుంచి స్ట్రీట్ వెండింగ్ అంటే వీధి వ్యాపారులుగా పనిచేస్తున్నారో సో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. సో ఈ డేట్ కూడా ఇంపార్టెంట్, March 24, 2020. సో వీళ్ళు ఎలిజిబుల్ అనమాట. దీస్ ఆర్ ద ఫ్యూ ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ ప్రధాన్ మంత్రి స్వానిధి స్కీమ్. సో దీంట్లో ఉన్న ఎంసీక్యూస్ చూడండి. సో పిఎం స్వానిధి పథకం కింద వీధి వ్యాపారులకు ప్రారంభ వర్కింగ్ క్యాపిటల్. సో వర్కింగ్ క్యాపిటల్ అని అంటే మనీ అన్నమాట. క్యాపిటల్ అంటే ద్రవ్యం. సో ఎంత ఇచ్చిన ద్రవ్యం అంటే అది 10,000, ఆప్షన్ బి. దాని తర్వాత పిఎం స్వానిధి పథకం కింద రుణాన్ని సకాలంలో లేదా ముందుగా చెల్లించడానికి వడ్డీ రాయితీ రేటు ఎంత? 7%. సో 7% అనేది వడ్డీ. తర్వాత డిజిటల్ లావాదేవీలకు సంబంధించి పిఎం స్వానిధి పథకం యొక్క ముఖ్య లక్షణం ఏంటి అని అంటే లావాదేవీలపై క్యాష్ బ్యాక్ ప్రోత్సాహకాలు లభిస్తాయి అన్నమాట. ఓకే, తర్వాత లబ్ధిదారులు ఎవరు? ఈ ప్రధానమంత్రి స్వానిధి స్కీమ్ కింద లబ్ధిదారులు ఎవరు అంటే March 24, 2020 నాటికి లేదా అంతకుముందు పట్టణ ప్రాంతాల్లో వీధి వ్యాపారులుగా ఉన్నటువంటి వాళ్ళు. సో 1 వీధి వ్యాపారులు, 2 పట్టణ ప్రాంతాలు, 3 March 24, 2020 నాటికి లేదా దానికంటే ముందు, అంటే ఆ రోజైనా ప్రారంభించవచ్చు లేదా అంతకు ముందు నుంచైనా పనిచేస్తున్న వ్యక్తి ఉండాలి. సో ఈ పిఎం స్వానిధి కింద బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్ ఎవరు అని అంటే మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ అనేది బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్గా ఉంది. ఇది మధ్యప్రదేశ్. ఓకే, సో మధ్యప్రదేశ్ అనేది బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్గా ఉంది అని నోట్ చేసుకోవాలి. ఓకే, సో విత్ దిస్ ప్రధాన్ మంత్రి స్వానిధి స్కీమ్ గురించి ఉన్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కంప్లీట్. సో థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ద క్లాస్. మనము నెక్స్ట్ క్లాస్లో ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ తోటి మీ ముందుకి ఉంటాం. ఓకే, హ్యావ్ ఎ వెరీ నైస్ టైమ్ అహెడ్. టేక్ కేర్.